ప్రస్తుతం మనం అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం నీలారెడ్డిపల్లి గ్రామంలో ఉన్నాము. నీలారెడ్డిపల్లి గ్రామానికి చెందిన గంగాధర్ అనే వ్యక్తి కొర్రపాడు పొలంలో తన స్థలాన్ని ట్రాన్స్మిషన్ టవర్కు అందజేయడం జరిగింది. అంటే ఇక్కడ చాలా మంది రైతులు ట్రాన్స్మిషన్ టవర్లు ఏర్పాటు చేయడం వల్ల ఇబ్బంది అవుతుంది, సమస్యలు వస్తాయని చాలా మంది రైతులు భావిస్తున్న తరుణంలో నీలారెడ్డిపల్లి గ్రామానికి చెందిన గంగాధర్ తన స్థలాన్ని ట్రాన్స్మిషన్ టవర్ కోసం స్థలాన్ని తను ఏమాత్రం సంకోచించకుండా భయపడకుండా స్థలాన్ని వాళ్ళకు అందజేయడం జరిగింది. అందుకు సంబంధించి ప్రస్తుతం మనం నీలారెడ్డిపల్లిలో టవర్ సమీపంలోనే కొర్రపాడు గ్రామానికి టవర్ సమీపంలోనే ఉన్నాం. ప్రస్తుతం మనతో పాటు గంగాధర్ గారు ఉన్నారు. ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే, మీ పేరు ఏం పేరునా? గంగాధర్. సరే, మీరు ఇప్పుడు స్థలము ఈ టవర్కి ఇచ్చారు, పరిహారం ఏమన్నా ఇచ్చారా? ఇచ్చారా? దీనివల్ల చాలా మంది రైతులు ఈ పొలంని ఇవ్వాలంటే భయపడుతున్నారు. మరి నువ్వు ఏమాత్రం భయపడకుండా ధైర్యంగా ఇవ్వగలిగినా? ఏమట్లా? నేను భయపడకుండా ఇచ్చిన సార్. అదే ఏమట్లా? ఏమి ఇచ్చినామంతే. ఇచ్చినారా? అంటే ఏమైనా ప్రమాదం ఉంది అట్లా? ప్రమాదం ఏం లేదన్నాడు సార్. లేదా? లేదు. నీకు టవర్ ఉండడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. పోనీ పంటలకు కూడా ఏం లేదు. పంటలకు కూడా ఏం లేదా? పంటలు కూడా పండించుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది లేదు. ఏం ఇబ్బంది లేదు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన పరిహారం డబ్బులు ఇచ్చింటారు కదా, డబ్బుల వల్ల నీకు ఏమైనా ఉపయోగపడిందా? ఉపయోగపడింది. ఏంటి ఉపయోగించావు? బంగారుకు, పెట్టుబడికి పంటలు పెట్టుబడి. దీనివల్ల ఎటువంటి సమస్య లేదండి? సమస్య ఏం లేదు సార్. ఏం లేదు. మళ్ళీ రైతులు కొంతమంది భయపడుతున్నారు సార్. నువ్వేమంటావు? నన్ను కూడా బెదిరించినారు. ఏమని? పంట పండదు, కరెంటు ఇబ్బంది పడతావు చాలా అని. ఏమన్నా కానీ అని ఇచ్చేసినావు. ఇప్పుడు మళ్ళీ పంట వేసుకోవచ్చు కదా? మళ్ళీ పంట వేసుకోవచ్చు. నీకు పంట వేసుకోవడానికి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఎవరన్నా అట్లా భయపడే రైతులకు నువ్వేం చెప్తావు? నేనేం ఇచ్చినా బాగుంటుంది, ఏం లేదు, ఏం కాదు అని చెప్పినాము. ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఇయ్యరని చెప్పినాం. ఇయ్యండి అని చెప్తున్నాం. పొలానికి అయితే ఇబ్బంది ఏం లేదు. బాగుంది. ఎంత వచ్చింది పరిహారము? పరిహారమా ఓ పారి 58, ఓ పారి 58 ఇచ్చినారు. ఏడుకు ఉపయోగించిన పిల్లలు చదువులకు ఉపయోగించినావా లేకపోతే పెట్టుబడి పెట్టుకున్నావు సార్? పెట్టుబడి పెట్టుకున్నావా? ఏం పంట వేస్తావు మామూలుగా? నక్కజొన్న, అరటి, శనక్కాయ పెట్టుబడి పెట్టుకుండా. నీ పొలంలో అంటే అప్పుడు నీ పొలం పండగనే డబ్బులు వచ్చినాయి చేతికి. ఇంకా పొలం పండగనే నీ చేతికి డబ్బులు వచ్చినాయి మీ ట్రాన్స్మిషన్ టవర్ వల్ల. వచ్చింది సార్. ఇంకా ఏమాత్రం పంట పండిగానే నీకు ముందుగానే డబ్బులు చేతికి వచ్చినాయి. దానివల్ల ఇప్పుడు ఈ టవర్ కింద పంట వేసినప్పుడు ఏమన్నా ఇబ్బంది ఉంటుంది? ఏం ఇబ్బంది లేదన్నారు. మనకైతే తెలియదు. దీని కింద ఏమి పంట వేసుకునే ఇబ్బంది లేదు అన్నారు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం నీలారెడ్డిపల్లి గ్రామానికి సమీపంలోని కొర్రపాడు గ్రామం దగ్గర మనం ఉన్నాము. ఈ కొర్రపాడు గ్రామంలో ఈ విద్యుత్ ట్రాన్స్మిషన్ టవర్లకు సంబంధించి భూములు ఇచ్చిన రైతులు ఉన్నారు. ఆ రైతు కుటుంబానికి చెందిన కృష్ణబాబు మనతో పాటు ఉన్నాడు. ఒకసారి మనం ఆయనతో మాట్లాడు. మీరు ఈ ట్రాన్స్మిషన్ టవర్కి పొలం ఇచ్చారు, దానికి సంబంధించి మీరు పిల్లలు అబ్జెక్షన్ చెప్పలేదా మీ నాన్నలకు? నాన్న ఎందుకు ఇది పొలం ఇస్తాడమని చెప్పినారు. ఫస్ట్ రైతులంతా మాట్లాడుకొని ఏం కాదని ఇచ్చేసి. ఏం కాదని. ఇప్పుడు మీరు ఇప్పుడేమంటున్నారు? బాగుంటుందే, దీనివల్ల ఉపయోగం ఉందంటున్నారు? ఏం కాదు, బాగుంటుందని చెప్తున్నారు. సమస్య ఏం లేదు కదా? ఏం లేదు. పరిహారం వచ్చింది? ఎంత డబ్బులు ఇచ్చినారు? పంట నష్టంకి, దీనికి టవర్కి. మరి ఆ డబ్బులు దేనికి ఉపయోగించారు మీ ఇంట్లో? అంటే మాది పెద్ద కుటుంబము, 5 మంది అన్నదమ్ములు. ఓకే. అందరు సమానంగా తీసుకు అందరికి ఉపయోగపడింది అంటున్నాం. ఇప్పుడు రైతులు చాలా మంది భయపడుతున్నారు ఈ టవర్లకు భూములు అయితే ఏమన్నా ఇబ్బంది అవుతుందని. దానికి మీరు ఆల్రెడీ భూమి ఇచ్చినారు. మీ ఇప్పుడు భవిష్యత్తులో ఇవ్వబోయే రైతులకు మీరు ఏం చెప్తారు? ప్రాబ్లం ఏం లేదని ఇచ్చేసినారు భూమి. అవునా? అంతే. రైతులకు ఈ ట్రాన్స్మిషన్ టవర్లకు భూములు ఇవ్వడం వల్ల పెద్ద వచ్చే నష్టం అయితే ఏం ఇబ్బంది ఉండదు. దానివల్ల పరిహారం అందుతుంది. పరిహారంతో కూడా కుటుంబాలు కానీ ఇవన్నీ బాగా బతకడానికి కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పేసి ఆ రైతు కుటుంబానికి చెందిన కృష్ణబాబు మనతో చెప్తున్నారు.